వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్ న్యూస్. జనం ఉండాలా పోవాలా, జనాన్ని ముంచుతున్న పుష్ప 2 టికెట్ రేట్స్. సాధారణంగా కొన్నిసార్లు స్టార్ సినిమాలు ఆయా హీరో ఉండే స్టేట్స్లో భారీ అంచనాలతో జనం ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ కొంతమంది స్టార్స్ విషయంలో మాత్రం దేశం మొత్తం స్టార్ సినిమా కోసం ఎదురు చూస్తారు. మరి ఆ స్టార్ ఎవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన రీసెంట్గా నటించిన చిత్రమే పుష్ప 2 ద రూల్. ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఈ సినిమా పట్ల హైప్ మాత్రం ఇప్పుడు ఊహించని లెవెల్లో ఉంది. ఈ సినిమాపై ఉన్న హైప్తో ఎలాగైనా ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. దీనితోనే పుష్ప 2 పై ఉన్న హైప్ను చిత్ర నిర్మాతలు ఓ రేంజ్లో క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ సినిమాకి ఎంత పాన్ ఇండియా క్రేజ్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ స్ట్రాంగ్ జోన్ మాత్రం మన తెలుగు రాష్ట్రాలే. తెలుగు స్టేట్స్లోనే తన సినిమాకి ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. ఇది ఏ హీరోకైనా కామన్. ఇక దీనితోనే సినిమాలకి పెరుగుతున్న బడ్జెట్లు, ఇతర ఖర్చులతో మన తెలుగు నిర్మాతలు నెమ్మదిగా సినిమా టికెట్ ధరలు పెంచుకోవడం స్టార్ట్ చేశారు. పాన్ ఇండియా హిట్ చిత్రం బాహుబలి 1 నుండి మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు పుష్ప 2కి మితిమీరింది అనే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణ హైక్స్ వరకు ఓకే, మొన్న వచ్చిన దేవరా అలాగే కల్కి 2898 AD సినిమాల వరకు అభిమానులు సామాన్య జనం కూడా తట్టుకోగలిగారు. కానీ ఇప్పుడు పుష్ప 2కి ఇచ్చిన టికెట్ ధరలు చూసి అంతా షాక్ అవుతున్నారు. గరిష్టంగా పుష్ప 2 టికెట్ ధర ఏకంగా 1200+ ఉంది. ఇది కాకుండా మిడ్ నైట్ షోలకి ఒక ధర, కొన్ని రోజులకి మరో ధర, ఇంకొన్ని రోజులకి ఒక ధరను నిర్మాతలు నచ్చినట్లుగా తెలంగాణలో పెట్టుకున్నారు. ఏపీలో కూడా ఇదే తరహాలో ప్లాన్ చేసుకున్నట్లుగా టాక్ వచ్చింది. కానీ పుష్ప 2కి తెలంగాణలో పెట్టిన ఫిగర్స్ చూసి మాత్రం గట్టి విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు కాకుండా కొత్త సినిమా చూద్దాం అనే సగటు టాలీవుడ్ ప్రేమికుడు కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా సినీ ప్రేక్షకులని గ్రాంటెడ్గా తీసుకొని వారిని దోచుకోవడం లాంటిదే అంటూ షాకింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ హైకోర్టులో ఓ కేసు కూడా నమోదైంది. మల్టీప్లెక్స్లో 531, సింగిల్ స్క్రీన్లో 354 టికెట్ రేట్ల ధరలు ఉండడంతో ఈ కేసును నమోదు చేశారు. ఈ టికెట్ రేట్ల కేసును హైకోర్టు మంగళవారం రోజున విచారణ జరపనుంది. మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.